విలేజెస్లో ఏదైనా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి అంటే అవి శంకు పుష్పాలనే చెప్పాలి. వీటిని ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఇవి చూడడానికి ఎంత అందంగా అయితే ఉంటాయో మన బాడీకి అండ్ మన హెల్త్కి కూడా అన్నీ బెనిఫిట్స్ ఇస్తాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్లూ టీ గురించి తెలుసుకుందాం. అది మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మన బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది. బ్లూ టీ తయారు చేసే విధానం, దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం బ్లూ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి దానిలో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ తక్కువ కావాలంటే 1 గ్లాస్ వాటర్ కూడా తీసుకోవచ్చు. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి దాంట్లో ఇక్కడ నేను డ్రై అయిన ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఫ్రెష్గా ఉండే ఫ్లవర్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కాబట్టి 10 ఫ్లవర్స్ యాడ్ చేశాను. మీరు 1 గ్లాస్ వాటర్ తీసుకుంటే 5 ఫ్లవర్స్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు కలర్ అనేది బ్లూ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నేను జింజర్ యాడ్ చేస్తున్నాను. జింజర్ యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆ టీని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక గ్లాస్లో. ఇలా స్ట్రెయిన్ చేసిన టీలో ఇప్పుడు నేను 1 or 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. నిమ్మరసం అనేది మన బాడీలో మెటబాలిజాన్ని పెంచుతుంది. లెమన్ జ్యూస్ యాడ్ చేయగానే కలర్ అనేది పర్పుల్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఇంకో టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేస్తున్నాను. హనీ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేసేయచ్చు. ఇంతే అండి, ఇంత సింపుల్గా మనం ఇంట్లోనే బ్లూ టీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. బ్లూ టీ గురించి ఇప్పుడు మనం యూజెస్ తెలుసుకుందాం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన బాడీలో ఫ్రీ రాడికల్స్ని తగ్గిస్తాయి అండ్ ఐసైట్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకో యూజ్ ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్. ఇది హెయిర్ ఫాల్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ ఇంకొక యూజ్ ఏంటంటే, చాలామంది కాలేజీ స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఈ టీ తీసుకోవడం వల్ల స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది అండ్ మెమొరీ పవర్కి చాలా యూజ్ అవుతుంది. డైలీ డైట్లో తీసుకోవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హార్ట్ స్ట్రోక్స్ అలాంటివన్నీ తగ్గుతూ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ టీని మన డైట్లో తీసుకుంటే మన స్కిన్ గ్లో అనేది చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే, చాలామంది ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు. ఓవర్ వెయిట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మన బరువును తగ్గించడానికి అండ్ మన బాడీలో మెటబాలిజంని పెంచడానికి ఈ టీ చాలా యూజ్ అవుతుంది. మీరు టీ స్టార్టింగ్లో చూశారు కదా ఎంత ఉందో, ఇప్పుడు చూడండి ఎంత ఉందో. టీ వీడియో తీసినంతసేపు టీ తాగుతూనే ఉన్నాను. నిజంగా దీని టేస్ట్ చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఏంటంటే, ఈ టీ ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు దీని డిస్క్లైమర్స్ తెలుసుకుందాం. ఈ బ్లూ టీ వల్ల చాలా యూజెస్ ఉన్నాయని చెప్పేసి చాలా ఎక్కువగా క్వాంటిటీ తీసుకోకూడదండి, చాలా మితంగా తీసుకోవాలి క్వాంటిటీ. ఇంకొకటి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాత్రం డాక్టర్ సలహా మేరకు దీన్ని తీసుకోండి. కొంతమందికి అలర్జిక్ రియాక్షన్స్ కూడా ఉంటాయి, దాన్ని చూసుకొని ఈ టీ అనేది తీసుకోండి. ఇలా సింపుల్గా ఇంట్లోనే బ్లూ టీ ప్రిపేర్ చేసుకొని హెల్త్ బెనిఫిట్స్ అనేది పొందవచ్చు. ఇలా మీరు కూడా ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని హెల్త్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.